నమస్కారం అండి. మాది ఖమ్మం కృషి అగ్రో సేవ ఏజెన్సీ అండి. జాబిల్ అనేది మనం డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి సాగర్ సీడ్స్ కంపెనీ అండి, 4050. ఈ సాగర్ కంపెనీ అనేది గత 25 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉండడం జరిగింది. ఈ వెరైటీ అనేది చాలా బాగా కాసింది. R&L తీసుకున్నాను. అన్ని వెరైటీల కంటే నాకు జాబిల్ వెరైటీ సాగర్ కంపెనీ అనేది హైలైట్ నచ్చింది. దగ్గర కాపు అనమాట. ఇది కాపు కూడా చూడండి, దగ్గర కాపు ఉపేంద్ర గారు రైతుకి ఇవ్వడం జరిగింది. అసలు జాబిల్ వెరైటీ అనేది దగ్గర కాప, ఇది వైరస్లు తట్టుకుందా, విల్ట్ తట్టుకుందా, గొబ్బ తట్టుకుందా, ఈ వెరైటీ వేసుకోవడం వల్ల రైతుకు ఉపయోగం ఉందా, పెట్టుబడి తక్కువ ఎక్కువ, ఈ వెరైటీ వల్ల ఎంత బెనిఫిట్ ఉంది అనేది రైతు మాటల్లో మనం తెలుసుకున్నాం. నమస్కారం అండి ఉపేంద్ర గారు. మీ ఇంటి పేరు ఏం పేరండి? గుంటి ఉపేంద్ర అండి. గుంటి ఉపేంద్ర గారు. ఊరండి? పాపాయిగూడెం, తిరుమలపాలెం మండలం. తిరుమలపాలెం మండలం. మీది జిల్లా మండలం అండి? తిరుమలపాలెం జిల్లా అండి? ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. మీకు ఈ ఇత్తనం అనేది ఎలా పరిచయం అండి నీకు? నేను ఈ విత్తనం అనేది మీరు ఇంత ముందు నిరుడు చెప్పారు, నేను తీసుకోలేదు. జాబిలి బాగుంటుంది, చిన్న దగ్గర కలిసారు, చిన్న తీసుకోండి జాబిలి బాగుంటుంది 40-50 తీసుకుంటే మీరు నేను నమ్మలేదు. పలానా ఊళ్ళో చేగమ్మలో మా బావగారు అని ఉన్నాడు, అతను చెప్పాడు ఈ సంవత్సరం పెట్టా జాబిలి 40-50 నెంబరు బాగుంది పంట. మీకు ఇత్తనం ఎలా కాసిందండి? బాగా కాసిందండి. బాగా కాసిందా? బాగా కాసింది. ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చిందండి? ఇంతకుముందు 15 వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కోతకు వస్తున్నారు కూలోళ్ళు. ఇప్పుడు ఒక 15 చిల్లర 20 అట్లా అనుకుంటాను. అదే 10 నుంచి 20 మధ్యలో వస్తుంది అనుకుంటాను. ఓకే. లాస్ట్ చివరి దాకా ఎంత రావచ్చండి మీ అంచనా ప్రకారం? 40 లోపల వస్తుంది. 40 లోపు వచ్చింది. ఇది ప్యూర్ తేజేనండి? తేజ సెగ్మెంట్, తేజ కొమ్మ ఇరవచ్చా? కొమ్మ చూడండి అండి ఎంత చిక్కగా కాసింది వరకు, కానీ చిక్కగా వచ్చింది చూడండి, ఎంత గుత్తులు గుత్తులు వచ్చింది చూడండి. పై ఉన్న కాయ కానీ బార్ సైజు బాగా వచ్చింది. అదే చివరి కాయ కూడా బాగా వచ్చింది అంటారు. బాగా వచ్చింది. కింద ఏ సైజు ఉందో పై చివరి దాకా కూడా అదే సైజు ఉంది మీకు. వచ్చిందండి. ఇప్పుడు మీకు ఇత్తనంలో పెట్టుబడి ఎక్కువ తక్కువ అండి? తక్కువ అండి, చాలా తక్కువ, చాలా తక్కువ అండి. అంటే మీకు ఇప్పుడు నల్లికైనా తెగుళ్ళకైనా ఈ బొబ్బర్ అంటారు కదా, బొబ్బర్ అనేది కానీ లేదు అంతగానో. అసలు పెట్టుబడి అనేది తక్కువ అండి. అచ్చు ఎంత పెట్టారండి మీరు? ఇది అచ్చు 40 అండి. మందు కట్టలు ఏమేమి వేసారండి మీరు దీనికి? మందు కట్టలు మొత్తం మీద కానీ ఒక 4-5 వేసి ఉంటాయండి. 4-5 వేసారు అంతే. మందు కూడా తక్కువ కొట్టారా? మందులు కానీ తక్కువే అండి. అంటే పెద్ద పెద్ద మందులు కొట్టారా, చిన్న చిన్న మందులు కొట్టారా? చిన్న ఒక 2 సార్లు పెద్దవి, మామూలుగా చిన్న చిన్నగా 10 రోజులకు ఒకసారి. ఓకే ఓకే. అసలు ఈ జాబిల్ వెరైటీ అనే 4050 మీకు ఎలా తెలుసు అండి? చేయగమ్మ మా బావగారు అని చెప్పారండి. చెప్తే నిరుడు పెట్టారా, నేను బాగుంది నువ్వు కానీ తెచ్చుకో అంటే పలానా వెంకటేశ్వర అని నెంబర్ ఇచ్చాడు. దాని ద్వారా మిమ్మల్ని కలవటం జరిగింది, విత్తనాలు తెచ్చుకోవడం జరిగింది, పెట్టడం జరిగింది. బాగుందండి, పెట్టుబడి లేదు, తక్కువ. తెగులకి, వైరస్ కి, విల్ట్కి అన్నిటికీ తట్టుకుంటుంది. గుబ్బకైనా జాబిలి 40-50 విత్తనం అనేది బాగుందండి. ఏ రైతుకైనా ప్రిఫరెన్స్ చేయిస్తాను నేను, పెట్టుకోవచ్చు అని. ఎక్కడ తెచ్చారండి విత్తనాలు మీరు? కృషి అగ్రో సేవ, ఖమ్మం కాలవడ్డు అండి, హీరోహోండా షోరూమ్, పాత షోరూమ్ పక్కన, అదే హనుమాన్ టెంపుల్ రోడ్డు. ఓకే ఓకే, బాగుంది. అయితే చూడండి కాపు కూడా చూడండి ఎంత చిక్కడి కాపు వచ్చిందో. మన దాక్షకాయలు కాసినట్టు దగ్గర కాపు కాసింది. ఇతను మందు కట్టలు కూడా తక్కువ వేసేయడం వల్ల కూడా మనకి దిగుబడి అనేది విపరీతంగా వచ్చింది. మీకు ఇప్పుడు మార్కెట్ బయలుకండి ఎంత పడుతుంది రేట్? ఇది ఆ రోజు జెండాపాట మీద, జెండాపాట ఎంత ఉంది ఆ రోజు మీరు పోయే రోజు? నేను పోయే రోజు 14,000 కొందా, నాది 13,900 అడిగారు. అమ్మేశారండి? అమ్మేశారు 13,900 పడుతుంది. అంటే మంచి రేట్ పడుతుంది. మంచి రేట్ వచ్చింది. తూకాలు బాగా వచ్చిందండి? తూకాలు బాగున్నాయండి. తేజ సేమ్ తేజ సెగ్మెంట్, తేజ లెక్కనే ఉంది. దీన్ని తేజ అంటే నమ్మారు, అట్లా కొన్నారు కాయ కానీ. బరువు వచ్చిందా? బరువు తూకం 46-47 వచ్చింది ఒక్కో బస్తా. 46-47 వచ్చింది. ఈ ఇత్తనం ప్రతి ఒక్క రైతులు పెట్టుకోవచ్చు? ప్రతి ఒక్క రైతుకి ప్రిఫరెన్స్ ఇస్తాను, నేను పెట్టుకోవచ్చు అని కానీ చెప్తాను, నా తోట రైతులకు కానీ చెప్తానండి. మీ ఊరిలో చుట్టుపక్కల రైతులు మీ పొంతులో నుంచి వస్తుంటే చాలా ఉన్నాయి తోటలు, తోట అనేది చాలా బాగుంది. నన్ను అడిగారండి. మీ ఊరు ఏమంటున్నారు? అడిగారు ఏమి ఇస్తున్నావు, ఎక్కడ తెచ్చావని అడిగితే పలానా ఇట్లా వెంకటేశ్వర్లని ఖమ్మం కాలవడ్డు షాప్ ఉంటుంది మన హీరోహోండా షోరూమ్ పక్కన, అతను ఇచ్చాడు వెంకటేశ్వర్లు అని చెప్పా. వాళ్ళు ఏమంటున్నారు? మాకు కూడా ప్యాకెట్లు కావాలి అడిగారా? అడిగారు. ముందుకు పెట్టుకోవచ్చు, దీన్ని తెచ్చుకుంటాం మేమని చెప్తున్నారండి. ఓకే ఓకే. అది మనకి కూడా ఈ జాబిల్ వెరైటీ అనేది విత్తనం అనేది ఎక్కడ వేసినా కానీ బాగా విపరీతంగా కాసింది. తారీఖు ఎంత అండి ఇవాళ? ఈ రోజు 12 అండి, మార్చి 12. నెల వచ్చేసి 3వ నెల. సంవత్సరం అండి? సంవత్సరం వచ్చేసి 2025. 2025లో మనం 2024 ఇస్తున్న పంట 2025లో రావడం జరిగింది. మార్చి నెల. ఆల్రెడీ కూలీలతో కటింగ్ కోపిస్తున్నాం అనుకుంటాను. కటింగ్ చేస్తున్నారండి, కూలీలతో కటింగ్ వస్తుంది. రెండో కోత. ఓకే. మీకు ఇప్పుడు మనకి ఇది జాబిల్ అనేది అండి, ఇది వచ్చేసి మీరు ఏ నెల అండి? ఇది ఎర్ర నెల అండి. ఇప్పుడు ఎర్ర నెల అంటే కొంచెం బలం తక్కువే ఉంటాయి. అయినా కానీ మీకు చెట్టు ఎన్ని ఫీట్లు వచ్చిందండి?
నాకు చూడండి ఎక్కడ దాకా వచ్చిందో 4 ఫీట్ల పైన ఎక్కడ వరకు వచ్చిందండి. 4 ఫీట్లు 4.5 దాకా వచ్చి ఉంటుంది ఇది కూడా. మీకు విత్తనం ఏది ఇంకేం చెప్పుకున్నారండి? జెన్యూన్ చెప్పండి, ఎందుకంటే జెన్యూన్ కదండి. రైతులు అనేది ఈ విత్తనం చూసి ఖచ్చితంగా తీసుకోవాలి. అవసరమైతే తోటకాడికి వచ్చేది చూసుకోమని చెప్తున్నా. పాపడపల్లి రోడ్డు పక్కనే ఉంటుంది. పాపడపల్లి ఈ జాబిల్ 4050. ఇంకా ఈ రైతు ఆల్రెడీ కోస్తుండు. మీరు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకోండి? ఇవి 12 తెచ్చాండి. 12 ప్యాకెట్లు. ముందుకి ఇంకో 2 ఎకరాలు పెంచుతా అండి. ఓకే. ఈ మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇలా పక్కన మీ బాబాయ్ గారి పేరు ఏం పేరండి? సుధాకర్ గుంటి. మొత్తం ఎంతమంది తెచ్చారండి ఇది? మేము ఇక్కడ 3 తెచ్చామండి, మా బ్రదరు మా బాబాయ్. ఓకే, 3 తెచ్చారు. మీ బాబాయ్ది ఇంకా ఆల్రెడీ ఆయన ఇంకా ఫస్ట్ కటింగ్ అయిపోయింది. వాళ్ళ బాబాయ్ అయిపోయిందండి ఫస్ట్ కటింగ్. ఫస్ట్ కటింగ్ వాళ్ళ బాబాయ్ది అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ కోతుండు. వాళ్ళ బాబాయ్ది ఏంది ఇంకో మీ ఆనవేతుడు ఇంకో అతను మా బ్రదర్ యుగంధర్ గుంటి యుగంధరు సేమ్ 3 సేమ్ ఉంది. వాళ్ళ బాబాయ్ ఇంకా కోయాలంటే 10 రోజులు టైం పడుతుంది. మార్చి 20 కల్లా స్టార్ట్. మార్చి దేవుడి పెళ్ళి అయిపోయిన తర్వాత కటింగ్ వస్తుందని చెప్పిండు. ఆల్రెడీ అడిగాను పొద్దున్న కలిస్తే. అతను తోట చూడటానికైనా రావచ్చు, ఇతని తోటను చూడటానికి రావచ్చు. ప్రతి వారం రోజులు టైం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ వీడియో అనేది మన తోట అనేది చూసుకోవచ్చు. మనం ఏదైనా జెన్యూన్గా ఉంటామండి. మనం రైతుల్లో ఎక్కువ తిరుగుతాం. ప్రతిరోజు కూడా రైతులను తిరుగుతాను. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం జాబిల్లో మనకి పోయినసారి మాత్రాన 25 కేజీలు వచ్చింది. మనకి అన్ని తోటలు కూడా బాగున్నాయి. 25 కేజీలు కూడా మనం ఏంటంటే అన్ని ఒక్క చోట వేయలేదు. ప్రతి ఒక్క ఊరికి ఒక 5 అలా ఇచ్చుకుంటూ పోయాను. మన స్ప్రెడ్ కావాలని చెప్పేసి అన్ని చోట్ల కూడా ఇలా గుత్తులు కాసింది. ఇది ద్రాక్ష పండ్లకు కాసింది. నేను దగ్గర పోయినసారి నాకు 25 కేజీలు వచ్చింది కొత్త లాట్ వెరైటీ. ఈ సంవత్సరం కూడా ఎక్కువ లేదండి, 120 కేజీలే ఉంది. ఈ కంపెనీలు మొత్తం కూడా ఈ జాబిల్ అనే కొత్త సెగ్మెంట్ అనేది ఈ ప్రతి ఒక్కరు కావాలంటే ముందుగా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే మాత్రమే మనం ఈ జాబిల్ వెరైటీ అనేది ఇవ్వగలుగుతాం. లేకపోతే కష్టమైందండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుగా జాబిల్ కావాలంటే ఫోన్ చేసి బుకింగ్ చేసుకుంటే మాత్రమే దొరికిద్దండి. ఇది మాత్రమే ఎక్కడైనా బాగా కాస్తుంది వెరైటీ ఇది జాబిల్ 4050. అన్ని తెగులకి అన్ని వైరస్లు తట్టుకుంటుంది. తూకం శాతం బాగా వస్తుంది, రైతు చెప్పిండు ఆల్రెడీ. ఇది జెండా పాట కూడా హై రేట్ పడుతుంది. ఇది పెట్టుబడి తక్కువలో కూడా మనకి ఎక్కువ దిగుబడిని వస్తుంది. కాయ సైజు కూడా కింద ఏ సైజు ఉందో పైదా కూడా ఏ సైజు ఉంది. లెంత్ కూడా బాగుంది. ఈ కూలీలను కూడా నేను కనుక్కోవడం జరిగింది. కోయటం కూడా చాలా ఈజీగా దిగుతుందని చెప్పారు కూలీలు. ఆల్రెడీ అక్కడ అడిగాను నేను. కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళతో మాట్లాడిపిస్తాను నేను. ఈ విత్తనం జాబిల్ అనేది ఇంకా రైతు చెప్పదలుచుకుని 2 మాటలు చెప్పండి అండి. ప్రతి ఒక్క రైతు ఈ విత్తనాన్ని పెట్టుకోవచ్చండి. జాబిలి 40-50 అనే విత్తనాన్ని ఒకసారి పెట్టుకుంటే ఆ రైతుకి అర్థమైపోతుంది ఎమ్మటే. ఇంకో నలుగురు చెప్తాను, నేను ఒక నలుగురు చెప్తాను, ఇంకో నలుగురికి ఆ రైతుకి అని చెప్తాడు. అది ఈ సాగర్ సీడ్స్ అనేది జాబిల్ అనేది కొత్త రకం అండి. మీ పేరేం పేరమ్మా? విజయ్ అండి. విజయ్ గారు, మీరు ఇప్పుడు ఆల్రెడీ అన్ని తోటలు పక్కన బట్టి ఊర్లో కోయటానికి వెళ్తారు యాక్చువల్గా. అవునండి. ఇది ఎలా దిగుతుందమ్మా కాపు? బాగా దిగుతుందండి. బాగా దిగుతుందా? ఇప్పుడు మీరు తోటలు ఎట్టని బాగా చేస్తున్నారు కదా, ఈ కాపు ఎలా కాసిందమ్మా? బాగా కాసిందండి కాపు. బాగా కాసింది, మంచిగా కాసింది. కాయ తెగడం ఎలా దిగుతుంది? తెగడం కూడా బాగా దిగుతుంది. బాగా దిగుతుందా? మీ పేరేం పేరమ్మా? అరుణ గారు, మీరు కూడా తోటలు ఎట్టని పోతారు కండి. ఇప్పుడు ఇది ఎన్నోసారి మీరు ఏటం? ఇది రెండోసారి. ఫస్ట్ సారి బాగా వెళ్ళిందా? రెండోసారి అండి? రెండోసారి కూడా బాగానే వెళ్తుందా? మీరు యావరేజ్ కేజీ లెక్క పోతున్నారా, మీరు కూలికి పోతున్నారా? మీరు యావరేజ్గా మనిషి ఎన్ని కేజీలు పోతున్నారు? 50 పోతున్నారా? మిగతా తోటలు ఏటం అయితే 35 అంటే మీకు 15 కేజీలు అట్లా ఎక్కువ వస్తుంది. హైయెస్ట్ కూర్చోళ్ళు ఎంత పోతున్నారండి? అంటే ఒక అమ్మ 50 పోతుంది, ఒక అమ్మ 55-60 పోతున్నారు ఒక్కోళ్ళు. గింజ బరువు వస్తుందమ్మా ఇది కాటాకు బాగా? కాయ తెగటం ఎలాగ వస్తుందమ్మా? బాగా దిగుతుందండి. బాగా దిగుతుందా? ఆల్రెడీ ఎన్ని తోటలు ఏరారండి? ఆల్రెడీ 10 తోటలు ఏరారండి. 10 తోటలు ఏరారా? ఈ 10 తోటలలో ఇది ఎలా ఉందండి? ఇదే బాగుందండి. బాగుందా? అవునండి. ఇప్పుడు మీరు ఏమైనా తోట వేసారా? అక్కడ మీది ఊరమ్మా అసలుకి? గుర్రాలపాడండి. గుర్రాలపాడు, ఓ ఖమ్మం దగ్గర గుర్రాలపాడా? మొత్తం మీ పొలాలే ఉన్నాయి. ఈ విత్తనం గురించి ఏం చెప్పదలుచుకుంటారమ్మా? మామూలు మీరు తోటలు వేసి అన్నిటి పోతారు కదా. మంచిగా ఉందండి. వచ్చే మిగతా రైతులు కూడా ఇదే విత్తనం వాడాలని అనుకుంటున్నాను. మీరు చెబుతున్నారా పలానా తోట బాగుంది, బాగా కాయ వెళ్ళింది అని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా, వేరే రైతు చెబుతారు కదా. కాయ తక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? రేట్ పెంచుతారా? పెంచుతామండి. కాయ తక్కువ ఉంటే రేట్ పెంచుతారా? పెంచుతాం. కాయ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వేస్తామండి. ఈ కాయ కూడా ఈజీ దిగుతుందని చెప్పారు. కాట కూడా బాగా బరువు వస్తుందని చెప్పారు. ఈ జాబిల్ 4050 అనేది ప్రతి ఒక్కరు కూడా వెరైటీ పెట్టుకునండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ కూలీలతో మాట్లాడడం జరిగింది మనం. అంటే రైతుకి మనకి
ఈజీగా దిగి ఈజీగా వస్తేనే రైతు మళ్ళీ ఆ విత్తనం పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. కూలు కూడా తక్కువ అయితే కూలీలు కూడా మన కేజీలకి తక్కువ తీసుకోవడం జరిగింది. అదే కాయ కొంచెం టైట్ దిగడం వల్ల కూడా కూలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఖమ్మం కృషి అగ్రో సేవ ఏజెన్సీలో దొరుకుతుందండి. జాబిలి 4050 డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం జరిగింది. నా పేరు వెంకటేష్ అండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వెరైటీ పెట్టుకోండి, లాభాలు పొందండి. దిగుబడి అనేది విపరీతంగా అనేది వస్తుంది. రైతు మాటల్లో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఉన్న వాస్తవం చెప్తున్నాం అండి, జెన్యున్గా ఉంటాం మనం. ప్రతి ఒక్కరు కూడా ఈ వెరైటీ పెట్టుకోండి, దిగుబడి అనేది అధిక దిగుబడి అనేది పొందండి, లాభాలు పొందండి. ఎందుకంటే మనకు మార్కెట్ రేటు తగ్గినా కానీ పంట ఎక్కువ వచ్చిందనుకో మనం లాభాలు పొందుతాం. ఇటు దిగుబడి దాకా ఇటు రేటు లేక ఉంటే ఇప్పుడు కూలీలకి 10 రూపాయలు పోయి ఒక కింటా వేయడానికి 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది రైతుకి. మళ్ళీ పెట్టుబడికి మెయింటెనెన్స్ విత్తనాలు అన్నీ లెక్కేసుకుంటే ఏం మిగలవు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చే విత్తనాలు పెంచుకోవడం వల్ల రైతుకనే చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రైతులు అర్థం చేసుకోండి. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను. రైతులు తీసుకెళ్ళి ఆల్రెడీ ఫీల్డ్ కూడా చాలా పెట్టాము, మనం 30 ఫీల్డ్లో పెట్టాము. జాబిలి 4050 అనేది అన్ని చోట్ల తెలిసిన రైతులైతే ఆల్రెడీ ముందే బుక్ చేసుకుంటున్నారు. ముందే కావాలని రైతులైతే బుక్ చేసుకుంటే మాత్రమే దొరికిద్దండి సీడీ. థ్యాంక్ యూ అండి.